హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో రైట్ నౌ, అన్ఎక్స్పెక్టెడ్లీ, ఇమీడియట్లీ, ఒకేషనల్లీ, ఫర్ ఏ వైల్. సో వీటిని మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాము. వీటి యొక్క మీనింగ్స్ ఇంకా విత్ ఎగ్జాంపుల్తో ఎలాంటి సెంటెన్సెస్ మేక్ చేయొచ్చో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్, అన్ఎక్స్పెక్టెడ్లీ. దీని యొక్క మీనింగ్ ఏంటంటే అనుకోకుండా. ఓకేనా, అనుకోకుండా. మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం కదా, నేను అనుకోకుండా అతన్ని కలిశాను, నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, ఇలా అంటూ ఉంటాం కదా. సో అనుకోకుండా అనే సిచ్యువేషన్లో మనం అన్ఎక్స్పెక్టెడ్లీ అనేది యూజ్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నేను ఆమెను అనుకోకుండా కలిశాను. నేను ఆమెను అనుకోకుండా కలిశాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ మెట్ హర్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఐ మెట్ హర్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే నేను ఆమెను అనుకోకుండా కలిశాను అని. నెక్స్ట్ వన్, నేను అతన్ని అనుకోకుండా చూశాను. నేను అతన్ని అనుకోకుండా చూశాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ సా హిమ్. ఐ సా హిమ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఐ సా హిమ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే నేను అతన్ని అనుకోకుండా చూశాను అని. నెక్స్ట్ వన్, నేను ఇక్కడికి అనుకోకుండా వచ్చాను. నేనేం ప్లాన్ చేయలేదు, అనుకోకుండా వచ్చాను ఇక్కడికి. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ కేమ్ హియర్. ఐ కేమ్ హియర్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఐ కేమ్ హియర్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే నేను ఇక్కడికి అనుకోకుండా వచ్చాను అని. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అది అనుకోకుండా జరిగిపోయింది. అది అనుకోకుండా జరిగిపోయింది ఇలా కూడా మనం అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే దట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. దట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా అది జరిగిపోయింది అని. ఓకేనా, సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఇలాంటి సెంటెన్సెస్లో మనం సింపుల్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇమీడియట్లీ. ఇమీడియట్లీ అంటే ఏంటి? వెంటనే. ఓకేనా, జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటాం, అది వెంటనే పంపించండి, అది వెంటనే చూడండి, అది వెంటనే కంప్లీట్ చేయండి. సో ఇలా అంటుంటాం కదా. సో వెంటనే వచ్చేటప్పుడు మనం ఇమీడియట్లీ అనేది యూజ్ చేయాలి. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. అతను వెంటనే మర్చిపోయాడు. నేను చెప్పానో లేదో అతను వెంటనే మర్చిపోయాడు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? హీ ఫర్గాట్ ఇమీడియట్లీ. హీ ఫర్గాట్ ఇమీడియట్లీ అంటే అతను వెంటనే మర్చిపోయాడు అని. అది వెంటనే కంప్లీట్ అవ్వాలి. ఆ పని వెంటనే కంప్లీట్ అవ్వాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఇమీడియట్లీ. దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఇమీడియట్లీ అంటే అది వెంటనే కంప్లీట్ అయిపోవాలి అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అతన్ని వెంటనే వెళ్ళనివ్వండి. అతన్ని వెంటనే వెళ్ళనివ్వండి. దీన్ని ఎలా చెప్పొచ్చు? లెట్ హిమ్ గో ఇమీడియట్లీ. లెట్ హిమ్ గో ఇమీడియట్లీ అంటే అతన్ని వెంటనే వెళ్ళనివ్వండి అని. నెక్స్ట్ వన్, అది వెంటనే పంపించండి. అది వెంటనే పంపించండి ఇలా అంటుంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? సెండ్ దాట్ ఇమీడియట్లీ. సెండ్ దాట్ ఇమీడియట్లీ అంటే అది వెంటనే పంపించండి అని. నెక్స్ట్ వన్, అది వెంటనే మార్చండి. అది వెంటనే మార్చేయండి ఇలా కూడా అంటుంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? చేంజ్ దాట్ ఇమీడియట్లీ. చేంజ్ దాట్ ఇమీడియట్లీ అంటే అది వెంటనే మార్చేయండి అని. సో ఇమీడియట్లీ అంటే ఏంటి? వెంటనే. సో ఇమీడియట్లీని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి మనం సింపుల్గా మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, ఒకేషనల్లీ. ఒకేషనల్లీ యొక్క మీనింగ్ ఏంటి? అప్పుడప్పుడు, రేర్గా ఏదైనా చేస్తూ ఉంటామంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఒకేషనల్లీ అనేది యూజ్ చేయవచ్చు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నేను అప్పుడప్పుడు మూవీస్ చూస్తాను. నేను అప్పుడప్పుడు మూవీస్ చూస్తాను. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ వాచ్ మూవీస్ ఒకేషనల్లీ. ఐ వాచ్ మూవీస్ ఒకేషనల్లీ అంటే నేను అప్పుడప్పుడు మూవీస్ చూస్తాను అని, అంటే రేర్గా చూస్తాను అని. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను అప్పుడప్పుడు బుక్స్ చదువుతాను. నేను అప్పుడప్పుడు బుక్స్ చదువుతాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ రీడ్ బుక్స్ ఒకేషనల్లీ. ఐ రీడ్ బుక్స్ ఒకేషనల్లీ అంటే నేను అప్పుడప్పుడు బుక్స్ చదువుతాను అని.
ఆమె అప్పుడప్పుడు ఏడుస్తుంది. ఆమె అప్పుడప్పుడు ఏడుస్తుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? షీ క్రైస్ ఒకేషనలీ. షీ క్రైస్ ఒకేషనలీ అంటే ఆమె అప్పుడప్పుడు ఏడుస్తుంది, ఎప్పుడు ఏడవదు. ఆమె అప్పుడప్పుడు ఏడుస్తుంది అనే సిచ్యువేషన్లో మనం యూస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, నేను అప్పుడప్పుడు స్నానం చేస్తాను. నేను అప్పుడప్పుడు స్నానం చేస్తాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ టేక్ ఏ బాత్ ఒకేషనలీ. ఐ టేక్ ఏ బాత్ ఒకేషనలీ అంటే నేను అప్పుడప్పుడు స్నానం చేస్తాను అని. నెక్స్ట్ వన్, అతను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాడు. అతను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాడు. దీన్ని ఎలా చెప్పొచ్చు? హీ గోస్ దేర్ ఒకేషనలీ. హీ గోస్ దేర్ ఒకేషనలీ అంటే అతను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాడు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పవచ్చు. సో ఒకేషనల్ని ఈ రకంగా మనం సెంటెన్స్లో యూస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, ఫర్ ఏ వైల్. ఫర్ ఏ వైల్ ఒక మీనింగ్ ఏంటి? కాసేపు. ఓకేనా? సో వీటితో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. పర్వాలేదు, కాసేపు నేను వెయిట్ చేస్తాను. పర్వాలేదు, కాసేపు నేను వెయిట్ చేస్తాను ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ ఫర్ ఏ వైల్. నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ ఫర్ ఏ వైల్ అంటే పర్వాలేదు, నేను కాసేపు వెయిట్ చేస్తాను ఇలా అంటుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, నన్ను కాసేపు మాట్లాడనివ్వండి. నన్ను కాసేపు మాట్లాడనివ్వండి. దీన్ని ఎలా చెప్పొచ్చు? లెట్ మీ స్పీక్ ఫర్ ఎ వైల్. లెట్ మీ స్పీక్ ఫర్ ఎ వైల్ అంటే నన్ను కాసేపు మాట్లాడనివ్వండి అని. నెక్స్ట్ వన్, నేను కాసేపు అది చూశాను. నేను కాసేపు అది చూశాను, వెంటనే వచ్చేలేదు, కాసేపు నేను అది చూశాను ఇలా అంటుంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ సా దాట్ ఫర్ ఎ వైల్. ఐ సా దాట్ ఫర్ ఎ వైల్ అంటే నేను అది కాసేపు చూశాను అని. నెక్స్ట్ వన్, కాసేపు వెయిట్ చేయండి, నేను వస్తాను. కాసేపు వెయిట్ చేయండి, నేను వస్తాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? వెయిట్ ఫర్ ఎ వైల్, ఐ విల్ కమ్. వెయిట్ ఫర్ ఎ వైల్, ఐ విల్ కమ్ అంటే కాసేపు వెయిట్ చేయండి, నేను వస్తాను అని. సో ఫర్ ఎ వైల్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, రైట్ నౌ. రైట్ నౌని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? రైట్ నౌ ఒక మీనింగ్ ఏంటి? ఇప్పుడే. ఓకేనా? ఆన్ ద స్పాట్. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నువ్వు ఇప్పుడే వెళ్ళాలి. నువ్వు ఇప్పుడే వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో రైట్ నౌ. యూ హ్యావ్ టు గో రైట్ నౌ అంటే నువ్వు ఇప్పుడే వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, అతను ఇప్పుడే వెళ్తాడు. వెయిట్ చేయి, అతను ఇప్పుడే వెళ్తాడు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హీ విల్ గో రైట్ నౌ. హీ విల్ గో రైట్ నౌ అంటే అతను ఇప్పుడే వెళ్తాడు. అతను ఇప్పుడే వెళ్తాడు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అది ఇప్పుడే కంప్లీట్ అయిపోవాలి. అది ఇప్పుడే కంప్లీట్ అయిపోవాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ రైట్ నౌ. దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ రైట్ నౌ అంటే అది ఇప్పుడే కంప్లీట్ అయిపోవాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇప్పుడే మాట్లాడాలి. నువ్వు ఇప్పుడే మాట్లాడాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? యూ హ్యావ్ టు స్పీక్ రైట్ నౌ. యూ హ్యావ్ టు స్పీక్ రైట్ నౌ అంటే నువ్వు ఇప్పుడే మాట్లాడాలి అని. రైట్ నౌ ఒక మీనింగ్ ఏంటి? ఇప్పుడే. సో రైట్ నౌని యూస్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా మాట్లాడచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.